Hey guys, welcome back to our YouTube channel Aarti Kotagiri and ఇవాళ మేము ముందు ఇంకో వ్లాగ్ తో వచ్చేసిన అనమాట. ఇవాళ వ్లాగ్ వచ్చేసి రేజింతలు వెళ్తున్నాం అనమాట. మంచిగా దర్శనం చేసుకుందాము కార్తీక మాసం అన్నట్టుగా. సో నాతో పాటు మీకు కూడా దర్శనం, రేజింతల్లో మాతో పాటు మీకు కూడా దర్శనం చేపిద్దాము అన్నట్టుగా. నా వ్యూవర్స్ కి కూడా దర్శనం కావాలి కదా కార్తీక మాసంలో. సో మీరు కూడా మంచిగా వీడియో చూసి దర్శనం అయ్యేలా ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇక జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం అన్నమాట. మధ్యలో మా అమ్మని కూడా పికప్ చేసుకున్నాము. ఇక దారిలో నుండి వెళ్తా ఉండే మొత్తం పత్తి వేశారనమాట పంట. సో మొత్తం అది చూస్తుంటే గ్రీనరీ మజా అనిపించింది. అండ్ ఇక దారిలో ఒక దగ్గర ఆపి టీ ఇంకా టిఫిన్ లాగా చేసాము. టిఫిన్ అంటే టిఫిన్ కాదు, లైక్ ఇవి పేలాల్లాగా మిక్చర్ లా ఉంది. డిఫరెంట్గా ఉందన్నమాట, మంచిగా స్పైసీగా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం, మమ్మీ డాడీ ఆల్రెడీ ట్రై చేశారంట. ఇక తినేసి రేజింతలు అయితే ఇక అందరం కలిసి చేరుకున్నాం అన్నమాట. ఉన్నాయి చూడు, గుట్టల్లాగా మొత్తం ఎక్కడ చూసినా రెడ్ మట్టియే. మొత్తం ఎట్లా ఉన్నాయి, కొండల్లాగా ఉన్నాయి. మన రేజింతలు వచ్చేసింది. గణపతి మహారాజ్ రీచ్ అయిపోయాం ఫైనల్ గా. మొత్తానికి మనం రేజింతల్ టెంపుల్కి వచ్చేసాము. అది చూడు, అది అన్న సత్రము. ఇది ఇక్కడ ఫంక్షన్ హాల్. టెంపుల్ లోపలికి పోవడానికి దారి. చూసేసినారు కదా, రేజింతలు అయితే వచ్చేసినాము. మంచిగా సైలెంట్గా ఉందన్నమాట, పొద్దున్నే కదా. సో ఇక దర్శనం అయితే వేసేసుకుందాం ఇప్పుడు. గోపురం కూడా పెద్దగా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇక్కడ మనం రాగానే ఫస్ట్ ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి అందరూ, భక్తులందరూ. వ్యూ అయితే ఇట్లుంది, మంచిగా పెద్దగా ఉందన్నమాట. తీసుకుర్రు మమ్మీ మామ వాళ్ళు. ఇంతలో మేడి చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకు మనం అనుకున్న కోరికలు అవుతుంది. సంతాన చెట్టు అంటారు. మనం అనుకొని ఇక్కడ ప్రదక్షిణాలు వేసి కొబ్బరికాయ కట్టి మొక్కుకోవాల, ప్రదక్షిణాలు వేయాల. చూసారు కదా ఈ చెట్టు స్పెషాలిటీ ఏందో మమ్మీ చెప్పేసింది. ఇక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ రష్ ఏం లేకుండే. మేము 9:30, 10 కల్లా దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాము. బట్ మా తర్వాత అయితే చాలా రష్ వచ్చేసింది, చాలా మెంబర్స్ పెరిగిపోయారు. రేజింతల దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఎట్లమ్మా? సూపర్ అయింది. ఫస్ట్ మేమే ప్రొద్దుట కాబట్టి చాలా సూపర్ గా మంచిగా అయిపోయింది. మళ్ళీ రష్ కూడా స్టార్ట్ అయిపోయారు మార్నింగ్ కాబట్టి మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఇక జేరా సంఘం పోవాలన్నమాట. చలో ఇక అందరం కలిసి జేరా సంఘంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక జేరా సంఘం రీచ్ అయిపోయాము అన్నమాట ఇప్పుడే. ఇప్పుడు గుండం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేసి కొంచెం దీపారాధనకి చాయిస్ ఉంటే చేద్దాము. ఇక స్నానాలు అయితే చేసేసి దర్శనం కంప్లీట్ చేసుకుందాం. అండ్ జేరా సంఘంకి నేను రావడం అయితే ఫస్ట్ టైం. డాడీ మమ్మీ వెళ్ళారు. మమ్మీ కూడా ఒకసారి ఏమో వెళ్ళింది, కానీ డాడీ చాలాసార్లు వెళ్ళారనమాట. నేనైతే ఫస్ట్ టైం. ఫస్ట్ ఇక్కడ గుండం దగ్గరికి వెళ్ళేసి అయితే స్నానాలు చేసేసి దీపారాధన చేసిర్రనమాట మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ గుండంలో స్పెషాలిటీ ఏంటంటే, గుండం దగ్గర కింద ఒక నంది ఉంటుంది. ఆ నంది దగ్గర మనం ప్రసాదం పెడితే ఆ ప్రసాదం అటే వెళ్ళిపోతుంది అనమాట, మనకి రిటర్న్ రాదు. అది స్పెషాలిటీ అనమాట. నేను లైవ్లో చూసిన ఆ వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను, సో చూసేయండి. ఇక్కడ మమ్మీ డాడీ అయితే ఫస్ట్ స్నానాలు చేసేసి, మమ్మీ అది అమ్మవారిలాగా చేసుకుంటుంది అనమాట, పసుపుతోని గౌరమ్మని అది చేసుకొని పూసుకుంటుంది అనమాట. ఇంకా చేసేసి పూజ చేసేసి మొక్కి స్నానాలు అయితే చేసేసారు. అండ్ అక్కడ చూస్తే మా మామ కూడా ఈత కొట్టాడనమాట. మామకి స్విమ్మింగ్ కూడా వచ్చు. ఇక అట్లా కొంచెం ఎంజాయ్ చేస్తూ పూజలు కూడా కంప్లీట్ చేసేసాము. స్నానాలు అయిపోయాక ఇక దీపారాధన చేశారు. గుండంలో దీపాన్ని వెలిగించి విడిచిపెట్టారనమాట. ఈ కార్తీక మాసంలో స్పెషాలిటీయే అది కాబట్టి ఇక దీపారాధన అయితే చేసేసారు. అది అయిపోగానే నెక్స్ట్ అక్కడ పంతులు గారు ఉన్నారు. ఇక అక్కడ అభిషేకము పూజ అంతా చేసేసాము అందరం కలిసి. ఇక వత్తులు కూడా పెట్టేసుకున్నాము. ఇక అయిపోయాక రెడీ అయ్యి రిటర్న్ అయితే మళ్ళీ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పుట్టెంటికలు అయ్యాయన్నమాట. మా బావ వాళ్ళ పాపకి పుట్టెంటికలు తీశారు. సో అక్కడ వాళ్ళందరినీ కూడా కలిసాము, బట్టలు పెట్టడము, అందరినీ కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టాము. అది అయిపోయాక
గుండం పూజ అని ఉంటదనమాట. ఆ గుండం పూజ బావ వాళ్ళు చేశారు. సో, ఆ గుండం పూజ స్పెషాలిటీ ఏందంటే చెప్పాను కదా! అదే నంది లోపల ఫుడ్ బెడితే అది అటే ఎళ్ళిపోతదనమాట ప్రసాదము. ఇగ అక్కడ ఆ నంది ప్లేస్‌లో అభిషేకము, పూజ, పూలదండలు అవన్నీ చేపించాడు పంతులు. అవన్నీ జేశాక ప్రసాదం బెట్టారు. ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. అగో చూడండి ప్రసాదం బెట్టాడు మా బావ. ఇగ అది అటే ఎళ్ళిపోయింది చూడండి మీరు. అసలు రానే లేదు రిటర్న్. ఒకవేళ రిటర్న్ వచ్చేదుంటే ముందే వచ్చేస్తది. కానీ అక్కడ రాలేదు. ఇక అది అయిపోయాక హారతి కూడా ఇచ్చేసారనమాట. లైవ్‌లో చూస్తే మస్తు షాకింగ్ అనిపిచ్చింది. బావుండే అనమాట. ఇక మంచిగా హారతి అయిపోయి దర్శనం చేసుకున్నాము గుండంది. ఇది అయిపోయాక ఇక దేవుడి దర్శనం గూడా ఎళ్ళిపోయాం మేము. దేవుని దర్శనంకైతే చాలా రష్ ఉండే అన్నమాట. లోపలికి వెళ్ళాక చూస్తే ఎంత అనిపిచ్చిందో. లోపల కూడా అభిషేకం చేశాము. అదయిపోయాక దర్శనం చేసుకొని, ఇక అక్కడ చెట్టు దగ్గర శివాలయం దగ్గర కూర్చొని అందరూ ఇద్దరు పిన్ని వాళ్ళు, అత్త, ఇంకా మమ్మీ అందరూ కలిసి దీపారాధన అయితే చేస్తున్నారు. ఫస్ట్ ముగ్గు వేశారు. వేసి దాని మీద దీపాలు బెట్టి, వత్తులు బెట్టి, బొట్లు బెట్టి ఇక దీపారాధన అయితే చేస్తున్నారనమాట. అక్కడ చక్కగా అందరం కూర్చొని మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దీపారాధననైతే కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసి మమ్మీ వాళ్ళు అది చదివారనమాట దీపారాధనకి సంబంధించింది. మంచిగా అనిపిచ్చింది. అట్లా టెంపుల్‌లో దీపాలు పెట్టుకొని ప్రశాంతంగా ఇక ఇక్కడ అదయిపోయాక ఇక వైశాఖ సత్రం ఉంటే అందరం కలిసి అక్కడికెళ్ళాము. వాసవి మాత టెంపుల్ ఉంది. అక్కడ దర్శనం చేసేసుకొని ఇక తినడానికి వెళ్ళాము. ఫుడ్ కూడా చాలా బావుంది వైశాఖ సత్రంలో. నీట్‌నెస్ గానీ, ఫుడ్ టేస్ట్ గానీ చాలా బావుండే. అందరం కలిసి తిన్నాము. ఇక ప్రజెంట్ అయితే దర్శనాలు అయిపోయినాయన్నమాట. సంఘంలో అయిపోయింది. సో చూసినారు కదా ఎంత మంచిగా అయినాయో దర్శనాలన్నీ. ఇప్పుడు ఇక రాయకోటలో వీరభద్ర స్వామిది ఉందన్నమాట టెంపుల్. సో అది కూడా దర్శనం చేసేసుకున్నాము. మాతో పాటు మీరు చూసేయండి. ఇక రీచ్ అయిపోయామన్నమాట రాయకోట్లో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్. ఇది కూడా నేను ఫస్ట్ టైమే చూడ్డము టెంపుల్. లోపలికెళ్తే మాత్రం స్వామి రూపం గానీ అక్కడ ఎంత మంచిగా అనిపిచ్చిందో, మస్తు కళగా ఇట్లా పవర్‌ఫుల్ అనిపిచ్చింది. మంచిగా పంతులతోని అర్చన చేయించాము లోపల. ఎంత మంచిగా చేయించాడంటే పంతులు అర్చన. నియర్లీ అర్చనని 10 మినిట్స్ చేశాడు పంతులు. చాలా చక్కగా అయిందనమాట పూజ. పూజ అయిపోయాక ఇక్కడ అందరం కలిసి బయట కూర్చొని ప్రసాదం తిని టైం స్పెండ్ చేశాము. చూసినారు కదా దర్శనాలు అయితే ఇట్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. సో మీకు కనుక మా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.